ప్యాన్ని కదపటం వల్ల నీట్గా ఫ్రై అవుతుంది ఎగ్ అనేది. అలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ అనేది బాగా తగ్గించేసి ఇప్పుడు అందులో ఒక చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారము, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. అంతే. ఇక మీడియం ఫ్లేమ్ లేదంటే స్టవ్ ఆఫ్ చేసినా పర్లేదు. ఇలా మనం యాడ్ చేసుకోవాల్సినవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మొత్తం టాస్ చేసేయాలి ఈవెన్గా మసాలాలన్నీ ఎగ్కి పట్టేలాగా. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ పైన వేయండి. అప్పుడు నీట్గా మసాలాలన్నీ ఎగ్కి పట్టేస్తాయి. అంతేనండి, చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఇది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైల్. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.